టీడీపీ కేడర్ తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతుందా? వైసీపీ హయాంలో పెత్తనం చెలాయించిన వాళ్లే ఇప్పటికీ ఆడుతూ ఉన్నారా కేడర్ నెత్తిన? అధికారులు కూటమి ప్రభుత్వ మాట వినటం లేదా? మరి నాయకత్వం ఏం చేస్తోంది? ఇవన్నీ నేనంటున్న మాటలు కాదు. సంథింగ్ ఏదో జరుగుతుంది, కార్యకర్తల అసంతృప్తి. ఎస్, అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? యథా రాజా తదా ప్రజ అని ఒక మాట ఉంటుంది కదా, అదే రాజకీయాల్లో పార్టీ అంతర్గత వ్యవహారాల్లోకి వచ్చేసరికి యథా నాయకత్వం తథా ఎమ్మెల్యేలు అని అనుకోవాలేమో కదా. మరి అసలు క్యాడర్లో అసంతృప్తులు ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేల ప్రవర్తన అలా తయారవ్వడానికి అసలు మూలం ఎక్కడుంది అనేది నిష్పాక్షికంగా చూద్దామా? ఇది కేవలం అధికార కూటమికో ఒక పార్టీకో సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. అసలు మన రాజకీయ వ్యవహార సరళి ఎలా ఉంది, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి అనేవి సునిశ్చితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఒక ఛానల్లో వచ్చిన చర్చా కార్యక్రమంలో లేవనెత్తిన అంశాలు చూపించాను అని టూ మచ్ పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరంలా. ఇవాళ రేపు అలా ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా. జర్నలిస్ట్ మూర్తికి నాకు దాదాపు 20 ఏళ్లకు పైగా స్నేహం ఉంది. వీఆర్ ఇన్ గుడ్ టర్మ్స్ టిల్ డేట్. నేను ఇక్కడ మాట్లాడుతున్నది కేవలం సబ్జెక్ట్ గురించి మాత్రమే. ఇంతకీ టీడీపీ క్యాడర్ ఎందుకు అసంతృప్తితో రగులుతోంది అంటే, ఆ చర్చలో వినిపించిన వెర్షన్ ఏంటి అంటే, వైసీపీ పాలనలో అరాచకాలు చేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ మా భుజాల మీద కూర్చున్నారు. అధికారంలోకి వచ్చే వరకు టీడీపీ క్యాడర్ తీవ్రమైన పోరాటాలు చేసిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల చుట్టూ అంతకు ముందు వైసీపీలో పెత్తనం చెలాయించిన వాళ్లే చేరిపోయారు అనేది ఇక్కడ అసలు పాయింట్. అలా ఎందుకు చేరారు అంటేట, ఈ కొత్త ఎమ్మెల్యేల పాత నాయకులు చేరదీశారు. అలవాటు కదా, వాళ్ళకి అన్ని పనులు తెలుస్తాయి కాబట్టి. కొత్తోడికి ఏం తెలుసు? చెప్పేశారు కదా. అంటే వాళ్ళకైతే అన్ని వ్యవహారాలు తెలుసని వాళ్ళని చేర్చుకున్నారట. అంటే గతంలో ఎమ్మెల్యేలు ఏం చేశారో ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అదే చేస్తున్నారు అని పరోక్షంగా చెప్పినట్టు అనుకోవాలా? లేదంటే కనుక ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాట? ఆ తర్వాత ఇంకో విషయం, కూటమి ప్రభుత్వ హయాంలో అసలు అధికారులు మాట వినట్లేదట. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అధికారంలో ఉన్న వాళ్ళ ఆలోచనలకి తగ్గట్టుగా, విధానాలకు తగ్గట్టుగా కదా అధికారులు పనిచేయాలి. మరి అలాంటి పరిస్థితి లేదు అంటే వైఫల్యం ఎక్కడున్నట్టు? రాష్ట్రం నుంచి కేంద్రం వరకు మన రాజకీయ ప్రభ వెలిగిపోతూ ఉన్నప్పుడు అధికారులు మాట వింటలేదు అంటే అసలు ప్రాబ్లం ఎవరి హ్యాండ్లింగ్ ప్రాబ్లం అన్నట్టు. ఇది రెండోది. ఇక మూడోది, ఎమ్మెల్యేలు అసలు ఏ విషయం జరిగినా బయటకు వచ్చి మాట్లాడడం లేదు, డిఫెండ్ చేయడం లేదు అనేది. 164 సీట్లున్న కూటమి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడరు? ఎందుకు అంటేట, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందేమో అన్న భయం ఉందా అని ఈ చర్చలో అడగటం ప్రముఖంగా కనబడుతోంది. అంటే ప్రతిపక్షం మళ్ళీ వస్తుందేమో అనే ఫీలింగా? ఇవన్నీ అసలు కూటమిని వేధిస్తున్న సవాళ్లుగా, సమస్యలుగా మాట్లాడడాన్ని బట్టి చూస్తూ ఉంటే అసలు మనం నాణ్యానికి ఒకవైపే చూస్తున్నామా, రెండో వైపు చూడట్లేదా అని నాకు అనిపించింది. నేను టీడీపీ వ్యవహారాన్ని చాలా దగ్గరగా ఫాలో అయ్యి ఉంటా. టీడీపీకి దన్నుగా ఉండే మీడియా ఛానల్స్లో హెచ్ఓడిగా సుదీర్ఘకాలం పనిచేశాను కాబట్టి నాకున్న అవగాహన బట్టి చూస్తే అసలు సమస్య ఎక్కడుంది అనేది తెలియాలి అంటే అదర్ సైడ్ ఆఫ్ ద 50% మనం చూడాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అప్పుడున్న వాళ్ళే ఇప్పుడు కూడా పెత్తనం చెలాయిస్తున్నారు అన్నారు కదా. యంత్రాంగం విషయానికి వద్దాం, అందాజుగా చూద్దాం. శరత్ చంద్రారెడ్డి, వాసుదేవరెడ్డి లాంటి పేర్లు ఇప్పటికీ ఎందుకు ప్రముఖంగా వినిపిస్తున్నాయి? వీళ్ళందరూ ఎవరి ప్రాపకంతో కొనసాగుతూ ఉన్నారు లైమ్ లైట్లో? సమాధానం చెప్పగలరా? రెండోది, ఆర్థిక పరమైన వ్యవహారాలకు సంబంధించిన తీవ్ర వివాదాస్పదం అంటూ మీడియాలో ప్రస్తావించిన అంశాలనైనా కొన్ని చూద్దాం. అసలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వ్యవహారంలో గోల్మాల్ జరిగిపోయింది అంటూ 2024కి ముందు చాలా ఆరోపణలు చేయడం చూసాం కదా. మరి ఇప్పటికీ షిరిడి సాయి అనే పేరు ఎందుకు రిలవెంట్గా వినిపిస్తోంది? ఎవరి ప్రమేయంతో? మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పటికీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంటిన్యూ అవుతోంది అని చెప్పడానికి ఇవే కదా రుజువులు. అంటే అప్పుడు ఆరోపణలు చేశాము, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం అంటే అర్థమేంటి? ఇది జస్ట్ వన్ ఎగ్జాంపుల్, ఒక మెతుకు. ఇవే కాదు, కాకినాడ సీపోర్ట్ లాంటి వ్యవహారాలైనా, లేదంటే గనక సూపర్ కాదు మెగా మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి అని చెప్పుకునే కాంట్రాక్ట్ వ్యవహారాల్లో అయినా అప్పటి పేర్లే కదా ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మరి దీని అంతటికీ కారణం ఎవరు? ఎమ్మెల్యేలా? ఇవన్నీ ఎమ్మెల్యేల స్థాయిలో జరిగేవి కాదు కదా. ప్రముఖ కాంట్రాక్టర్లని చేరదీయడమైనా, లేదంటే కనుక బ్యూరోక్రసీలో ఎవరిని దగ్గర పెట్టుకోవాలి అని అనుకోవడమైనా, విధానపరమైన విషయాలు, ట్రాన్స్ఫార్మర్ లాంటి కాంట్రాక్టుల్లో ఎవరిని కొనసాగించాలి, ఎవరిని కొనసాగించకూడదు అనేదైనా కానీ ఎవరి స్థాయిలో జరిగే డెసిషన్. మరి అందులో కూడా గతంలో ఉన్నవాళ్లే ఉన్నారు కదా ఇప్పటికీ. ఈ విషయాన్ని మనం ఎందుకు ఇగ్నోర్ చేస్తూ ఉన్నాం? యంత్రాంగంలోనూ, విధానపరమైన విషయాల్లోనూ, ఆర్థిక ప్రాపకం ఉన్న సందర్భాల్లోనూ
పాత పేర్లే కనిపిస్తూ ఉన్నప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలని మాత్రం వాళ్ళకి దూరంగా ఉండండి అని చెప్పేంత నైతికత మనకు ఉంటుందా? ఐ మీన్ నాయకత్వానికి ఉంటుందా? ఇది కదా అసలు సమస్య. ఇది కదా క్యాడర్ అంతలా రగిలిపోతూ ఉండటానికి కారణం. సంథింగ్ ఏదో జరుగుతుంది, కార్యకర్తల అసంతృప్తి. అవునా కదా? మరి ఈ పాయింట్ని వదిలేసి కేవలం ఎమ్మెల్యేల మీదకి వెళ్ళిపోవడము అంటే అసలు మూల కారణాన్ని వదిలేసి చుట్టూ ఉన్న కంపా గాబు మీదకి వెళ్ళటం లాంటిది కదా. అంటే ఒకవేళ నిజంగా పరిస్థితిని చక్కదిద్దాలి, మార్పు రావాలి, అసలు కూటమికి టీడీపీకి ఒక స్పెసిఫైడ్ విధానం అంటూ ఉంది అని చూపించాలి, ప్రూవ్ చేయాలి అని అనుకుంటే కనుక మార్పు ఎక్కడి నుంచి రావాలి? ఇంత మాట్లాడుకున్న తర్వాత ఆ సమాధానం సుస్పష్టం కదా. నాయకత్వ సరళిని బట్టే ఎప్పుడైనా ఎమ్మెల్యేలు ఉంటారు కదా. అలాంటప్పుడు ఎమ్మెల్యేలని వార్న్ చేయడమో దారిని పెట్టేస్తామో అనే చెప్పడానికంటే ముందు అసలు మార్పు ఎక్కడ రావాలో ముందు ఆలోచిద్దాం. నిజంగా మార్పు రావాలి అని కోరుకుంటే కనుక, లేదు ఎలా ఉన్నా పర్వాలా ప్రయారిటీస్ని బట్టి పోతూ ఉండాలి అనుకుంటే కనుక ఇంత చర్చ చేయాల్సిన అవసరమే లేదు కదా. అంటే బై అండ్ లార్జ్ ఇదంతా చూస్తే మనకు అనిపించేది ఏంటి అంటే, ఎన్నికల ముందు రాజకీయ పోరాటాలు ఎన్నైనా చేయొచ్చు, ప్రకటనలు ప్రచారాలు ఎంతైనా గుప్పించవచ్చు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రయారిటీస్ ఏంటి, ఏ బేసిస్ మీద మన విధానాలు డిసైడ్ అవుతాయి అనేదానికి ఒక సపరేట్ సిలబస్ ఉంటుంది. ఆ సపరేట్ సిలబస్ ప్రకారమే అధికారం కానీ వ్యవస్థ కానీ నడుస్తూ ఉంది. దానివల్ల క్యాడర్లో అసంతృప్తి పెరుగుతోంది. వాళ్ళు ఆశించింది వేరు, కళ్ళ ముందు కనపడుతోంది వేరు అనే గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో ఆ అసంతృప్తి ఆటోమేటిక్గా ఉంటుంది కదా. మరి ఆ అసంతృప్తి చల్లారాలంటే కరెక్షన్ ఎక్కడ జరగాలి, విధానాలు ఎక్కడ మారాలి? అత్యున్నత స్థాయిలోనేమో కదా. అధికారం మారింది కానీ విధానాలు, ప్రయారిటీస్, ఎవరికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అనే కొలతలు మాత్రం ఇదివరకటివే కొనసాగుతున్నాయి ఈ కూటమిలో కూడా అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవాలా? మీరైతే ఏమంటారు?